ముఖ్యంగా A2 విజయసాయి రెడ్డి గారి పైన సబ్జెక్టు ప్రధానం. అందులో ఈ జిల్లా A1 జగన్ రెడ్డి ఇద్దరి మధ్య సఖ్యత ఎందుకు లోపం వచ్చింది, సబ్జెక్ట్ ఏంటి, తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయి రెడ్డి. A2నే తప్పించుకోలేనంత అయితే ఇంకా A1 into 10 times, 100 times, many more times. ఏదో బతిమిలాలినట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గానో వినిన్నాడు అంటే ఆయన పార్టీ అడుక్కుపోయింది, ఆయన అడుక్కునే అడుగు దశకు జరిగింది, ఇంకా అడుగు దశలోకి చేరుతుందనేది ఆయన ఆలోచన. పాపాలు అనేకం చేసినారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడూ చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని. నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా, అంతకుముందు చాలా చోట్ల చెప్పిన వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బేకార్, ఆ జగన్ సారు నమ్ముకునే వాళ్ళందరూ బికారని. అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. అసలు ఆయన అంటాడు 18 రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, రాష్ట్రపతి పాలన అంటాడు. మొన్న పులివెందల్లో 20 days బ్యాక్ పులివెందలకు వచ్చి ఒక డిఎస్పీ మురళీనాయకును, ఆయన మురళీనాయక్ గారిని నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికలో స్వయంగా వచ్చింది. నేను కూడా స్వయంగా డిఎస్పీ గారితో మాట్లాడితే అవును సార్ ఈ మాదిరి అంటున్నాడు అని చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర, మా వాళ్ళ దగ్గర. ఏమంటే ఇంకా కండకావరం తగ్గలే అతనికి, జమిలి ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నేను అందరినీ కోరుతున్నా మిగతా వాళ్ళను, ఎట్లా పోతుంది పార్టీ, దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలా, ఇలాంటి పార్టీ ఉండకూడదు. మన ఆంధ్ర పరువు తీసేసినాడు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు. కాబట్టి మేము కోరుతున్నాం వైఎస్ఆర్ పార్టీ సాపు చుట్టాల్సిందే. జగన్ రెడ్డే తోడున్నాడు, వాళ్ళ మధ్య కూడా తోడున్నది. అందరూ జగన్ రెడ్డి భారతి కూడా గ్యాప్స్ ఉన్నాయి, అందరికీ తెలిసే జరిగింది. వివేకానంద రెడ్డి హత్య వాళ్ళ ప్రమేయంతోనే జరిగింది. విజయసాయి రెడ్డికి తెలుసు. విజయసాయి రెడ్డి ఇప్పుడు అడిగిన వాళ్ళకి అడిగినంత చెప్తాడు విలేకరులకు, ఏం జరిగింది, ఎక్కడ తప్పులు జరిగినాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 అని పుష్ప 1, పుష్ప 2ల మాదిరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమి అవకతవకలు, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమి అవకతవకలు, కావాల్సినంత చేశారు. ఎక్కడ లేని విధంగా అబద్ధాలు, ఎక్కడ లేని విధంగా తప్పులు. ఇది తెలుసుకొని విజయసాయి రెడ్డి గారు ఇక తట్టుకోలేక ఇరక్కపోతాను అని తెలిసి బయటికి రావడం జరిగింది. ఈడీ విచారణ జరిగింది. చాలా మంది పత్రికల్లో ఇప్పుడు ఈయన బీజేపీలో చేరబోతున్నాడు, లేదు పవన్ కళ్యాణ్ గారితో బాగా స్నేహితమని మాట్లాడినాడు, లేదు తెలుగుదేశం వాళ్ళు కూడా సర్దుకున్నారని అందరి ప్రయత్నము అని. ఏం ప్రయత్నంలో ఎవరి దగ్గరికి ఏం పోలే, ఈయన అందరి చుట్టూ తిరిగింటాడు. ఆయన చుట్టూ ఎవరు తిరిగారు, మీరేమన్నా మేకప్ చేశారా అంటే ఆయన అందరినీ మేకప్ చేసేవాడు విజయసాయి రెడ్డి. ఇన్ని ట్వీట్లో రాధాకృష్ణ గారి పైన కూడా నేను ఏదో పెద్ద డిఫమేషన్ పిటిషను, పరువు నష్టం దావా అన్నాడు. ఆయన ఛాలెంజ్ చేసినాడు, నీకంత మోజు ఉంటే రెడీ అని. ఇది మళ్ళీ ఫలానమే.
కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ విజయసాయి రెడ్డి గారితో పాటు ఇతనే అన్ని దానిలో దూరి గజ దొంగలుగా ఇద్దరు చేసిన పనులకే ఆయనకే ఈ పరిస్థితి బాగాలేదని తెలిసిన తర్వాత నాకు తెలిసి అందరూ అవాకైపోయినారని చెప్తారు, ఇంకా భయపడతారు, వణుకుతున్నారని. ఆయన లండన్ నుంచి దిగాలకు చాలా మంది లండన్కి పోతారు, ఆయన ఇక్కడ వాళ్ళ పార్టీ అంతా అక్కడ లండన్కు, అంటే అండర్ గ్రౌండ్కి అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఇది పరిస్థితి, ఎక్కడ ఏమి చేసేది లేదు. ఈ జిల్లా సర్వనాశనమైంది ఆయన వల్ల, ఈ రాష్ట్రం సర్వనాశనమైంది. మళ్ళీ నేనే వస్తా అనేది వచ్చా అని పులికథలు చెప్పి గతంలో ఏదో పశువుల కాపరి పులికథ అని చెప్పినట్టు పులికథ చెప్తుంటాడు. ఇక్కడేం చెల్లదు. ఇది డెమోక్రసీ, ఇది అందరూ నాణ్యతగా ఉన్నారు. పల్లెల్లో కూడా అందరికీ సెల్ ఫోన్ వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పేవాని, ఓటర్లను ఫైల్ చేస్తే అతను పాస్ అవుతాడు, ఓటర్లు పాస్ అయితే జగన్ రెడ్డి ఫైల్ అవుతాడని. ఓటర్లు ఫుల్ సక్సెస్ అయినారు. నాకు ఒకనాడు 4 నెలల కిందట హరీష్ రావు గారు, కేటీఆర్ అందరం ఒకే ప్రయాణం ఢిల్లీకి, నాతో పాటు మరొక ముగ్గురు అడిగినారు. వాళ్ళు అన్నా అదన్నా ఏమి మీ జగన్ ఇట్లా దెబ్బతిన్నాడు అని. మీరు 90 తప్పులు చేసి మీకు 39 వచ్చాయి, జగన్ సార్ 100 చేసి 11కు వచ్చాయి. ఓటర్లు సుప్రీంకోర్టు జడ్జీల కంటే పవర్ఫుల్గా ఉన్నారు మనము అన్నాడు. మనమంతా మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర అడ్వకేట్ల పరిస్థితి ఏమంది. ఇది నేను బాగుంది వాడుకోమంటే వాడుకో, మన పరిస్థితి ఇంతే. ఓటర్లే జడ్జీలు కనుక్కున్నారు జగన్ రెడ్డి యొక్క తతంగం అంతా. వాళ్ళు కనుక్కున్నారు 11కు పరిమితం. పోతూ మన లండన్కు, నేను ఇంతకుముందు లండన్కు పోయినాడు పోలింగ్ తర్వాత, మీకు గుర్తుండాలా. ఆ రోజు అంటాడు 151 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ. ఆ రోజు 22 ఎంపీలు వచ్చినాయి 2019లో. 22 కంటే ఎంపీలు ఎక్కువ, 22 కంటే ఎక్కువ అంటే 23, 4 వచ్చినాయి. 151 ఎక్కువ అంటే 151లో మధ్యలో 5 పోయింది, 11 వచ్చినాయి. ఎప్పుడనే రాసుకో శాంబా అని, అంతకుముందు సినిమాలు అన్నాను, రాసుకోరా శాంబా అని. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు ఎప్పుడైనా. ఇది ఆయన పరిస్థితి. ఎప్పుడు ఈ వ్యవస్థ బాగుపడేది? కంప్యూటర్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మన భారతదేశం వెలిగిపోతుంది 5వ స్థానంలో మోడీ గారి సమక్షంలో. మనం ఇక్కడ అన్ని పథకాలు జరగాల, 6 గ్యారెంటీలు జరగాల. ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ, స్కూల్ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగు, ఇంట్లోకి వాటరు, పూర్తి స్థాయిలో కరెంటు, ఇండ్లు, రేషన్ కార్డు, పెన్షను, వచ్చి ఉద్యోగ అవకాశాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు, PM ఈజీ పని, ముద్రా లోన్ అని, జన్ధన్ ఖాతా అని, ఉజ్వల గ్యాస్ పథకం అని, సూర్యఘర్ అని, విశ్వకర్మ అని, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని, స్వనిధి అని, కావాల్సినంత నిధులకు సాయం చేస్తామని ప్రకటన జరిగింది. నేను మొన్న 4 రోజుల కిందట మా జిల్లా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు కొత్తగా ఎన్నికైనప్పుడు కూడా చెప్పిన, మన కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. మీకు కూడా చెప్తున్నా, అప్లై చేయండి. 35% సబ్సిడీ, 8వ తరగతి పాస్ అయితే చాలు. 1056 ఎకరాలకు PM ఈజీపీ స్కీమ్. సారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని అనేక తప్పులు చేసినానే తప్పుకున్నాడు. ఇంకా తప్పించుకోలేక ఇంకా మీరు పోతారు, మీ దరిద్రము పోతుంది. ఆ దరిద్రుని వదలండి, రాజకీయాలకు గుడ్ బై చెప్పండి, మాకు సహకరించండి. వికసిత భారత్కు, వికసిత ఆంధ్రప్రదేశ్కు ఇది నా విజ్ఞప్తి. మీ ద్వారా, మా వాళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరి ద్వారా ఇది బయటికి కూడా పోవాలనే ఉద్దేశం. ఇది నిజమైన గణతంత్రం. రైట్, మా ఏమైనా అంటే చెప్పండి.